అలాగే సమయం ఇచ్చిన దేవాదేవునికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్తేరు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే 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 నేనేమై ఉన్నానో అది నీ కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు అది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా రక్షించావు అది కేవలం నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. అవును ప్రభా, ఇదే కాల సమయంలో మేము బ్రతికి ఉన్నామంటే నాయన అయ్యా అది కేవలం నీ కృపయే తండ్రి. అర్హత లేదయ్యా, మాకు యోగ్యత లేదయ్యా. ప్రభువాని పిలవడానికి కూడా మేము పనికిరానటువంటి పాత్రలుగా మేము ఉన్నప్పుడు నాయన నీ మహాకృపను బట్టి నాయన అర్హతనిచ్చావయ్యా, యోగ్యతనిచ్చావయ్యా, ఎట్టి సమయమునిచ్చావయ్యా, ఎట్టి స్థితినిచ్చావయ్యా. మేము ఏ పాటి వారం ప్రభువ ఆయనను అయ్యా అనుదినము ప్రతిదినము అయ్యా నీ రక్షణ సువార్తను మేము ప్రకటించినట్లుగాను, ఆరాధించినట్లుగాను, ప్రార్థించినట్లుగాను, అయా పాడునట్లుగాను, అయా నాయన విజ్ఞాపన చేయునట్లుగాను, అయా నీ పాదముల యొద్దకు చేరినట్లుగాను మమ్మలను జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారం ప్రభువా నీ ఉచితమైన కృపచేత అయా మమ్మలను ప్రేమిస్తూ దేవా మరి ఒక దినమును మరి ఒక వారములోనికి మమ్మల్ని మీరు నడిపించి ఉన్న విధానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు నాయన పాటలోను ప్రార్థనలోను ఆరాధనలోను మీరున్నారు నాయన. మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావములను పొందుకొని ఉన్నారని మేము నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము. అయా అయా నేను బ్రతికి ఉన్నాను అంటే అది కేవలం నీ కృపనే ఆయన. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా నాకు ఇచ్చినట్టు సమయమును బట్టి నాయన దేవా నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏమి సిద్ధపరిచి ఉంచారు నాయన. నాయన నా నోట మీ మాటలు ఉంచండి, నన్ను మరుగు చేయండి. మీరు మాత్రమే మహిమా ఘనత ప్రభావములను పొందుకొనమని దేవా సమయమును పాటించడానికి దేవా మీరు తోడుగా ఉండమని నజరేయుడని యేసయ్య శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే క్రీస్తు యేసును కలిగి ఉన్నటువంటి మనస్సును కలిగి ఉండుడి, మీరు కూడా ఆయన మనస్సును కలిగి ఉండుడి అని ప్రభు అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. గతించిన వారంలో మనం ఏ వాక్యాన్ని చదువుకున్నామండి? 3వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే మీరు సహనముతో గురి వద్దకే మీరు పరిగెత్తుడి అని మరి ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. సహనముతో ఆయన మనకు అనుగ్రహించే బహుమానం కొరకు మనం పరుగు పెట్టవలెను. ఆ బహుమానం ఏమై ఉన్నదో దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు, సిద్ధపరిచి ఉన్న దేవుడు. కాబట్టి దాని కొరకు మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. ఈ దినము అదే అధ్యాయములో మరి క్రీస్తు యేసును కలిగి ఉన్న మనస్సును మీరును కలిగి ఉండుడి. ఇది సాధ్యమా? ఇది సాధ్యమవుతుందా? దేవునికి సాధ్యమే, కానీ ఇది మనకు అసాధ్యము. అట్టి మనస్సును మనం కలిగి ఉండగలమా?
యాకోబు గారు, అపోస్తలుడైనటువంటి యాకోబు గారు అంటున్నాడు, వినుటకు వేగరపడుడి, మాట్లాడుటకు నిదానించుడి. నిజముగా మన జీవితంలో వినడానికి మనం నిదానించినట్లయితే, వినడానికి మనము మాట్లాడడానికి నిదానించినట్లయితే, వినడానికి వేగిరపడినట్లయితే, మన జీవితాలలో మనం ఎంతో ఆరోగ్యం కలిగి ఉంటాము, దీర్ఘాయుష్షు కలిగి ఉంటాం. కానీ మనం చేసే తప్పిదాలు, మనం వినడానికి బహుగా నిదానించలేము. వినడానికి, మాట్లాడడానికి ఎంత వేగంగా పరిగెడతామో, విమానం కంటే ఎక్కువగా పరుగు పెడుతూ ఉంటాము. మాట్లాడడానికి నిదానించే వారముగా ఉన్నట్లయితే మనం ఎంత ఆరోగ్యం కలిగి ఉంటాము. కానీ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి అని చెప్పి ఇక్కడ మరి పౌలు గారు 2వ అధ్యాయము 5వ వచనములో తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన ఏ మనస్సును కలిగి ఉన్నాడో చదివినట్లయితే 6వ వచనము నుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇక్కడ 6 విషయాలను మనం చూస్తామండి. నంబర్ 1 తగ్గింపు మనస్సు, రెండవదిగా చూస్తే విధేయత కలిగిన మనస్సు, మూడవదిగా దీన మనస్సు కలిగి ఉన్నాడు, నాలుగవదిగా చూస్తే సాత్వికమైన మనస్సు కలిగి ఉన్నాడు, ఐదవదిగా శ్రమ పడిన మనస్సు, ఆరవదిగా చూస్తే పవిత్రమైన మనస్సు కలిగి ఉన్నాడు. ఈ 6 విషయాలను గురించి మనము లేఖన భాగములలో వాక్యానుసారంగా తెలుసుకుందాము. ఒక్కొక్కటి. తగ్గింపు మనస్సు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాలను మనం ధ్యానించినట్లయితే, ఇక్కడ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఏమి కలిగి ఉన్నాడండి ఈయన? నంబర్ 1 విధేయత కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో. అలాగే చూస్తే రెండవదిగా చూస్తే తగ్గింపు మనస్సు కలిగి ఉన్నాడు. 2వ అధ్యాయం 8వ వచనములో చూస్తే ఏమన్నదంటే, తన్ను తాను శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఇలా 2 మనస్సులు కలిగి ఉన్నాడు. మూడవదిగా చూస్తే దీన మనస్సు కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూస్తే 29వ వచనములో దీన మనస్సు కలిగి ఆయనను మరి గొర్రె ఎదుట మరి కషాయవాణి ఎదుట గొర్రె ఏ విధముగా మౌనముగా ఉండునో అలాగనే ఆయన కూడా ఎంతో మౌనముగా ఉన్నట్లుగా మనం చూస్తాము. దీన మనస్సు కలిగి ఉన్నాడు. 11వ అధ్యాయము 29వ వచనములో మనం చూసినట్లయితే పిమ్మట ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో మనం చూసినట్లయితే పశువుల తొట్లలో ఆయన గాడిదపై ప్రయాణించినటువంటి దీన మనస్సు కలిగినటువంటి మరి దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని సెలవిస్తూ ఉన్నాడండి. ఎలాంటి మనసు అండి ఆయనది? దీన మనస్సు కలిగినటువంటి మరి వ్యక్తిగా దేవాది దేవుడు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. మరి ఎంతో చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఎలాంటి మనసు అంట, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి. మనం ఆయన వద్ద ఏమి నేర్చుకోవాలి? దీన మనస్సు కలిగి ఉండటం, సాత్వికమైన మనస్సు కలిగి ఉండటం అనేది మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన దీనుడు కాబట్టి ఆయన అంతఃపురములో జన్మించవలసినటువంటి దేవుడు ఎక్కడ జన్మించాడండి? ఒక పశువుల తొట్టిలో ఆయన జన్మించడాన్ని మనం
మనం చూస్తూ ఉంటాము. ఒక గాడిద పైన యెరూషలేముకు ప్రయాణించి రావడం మనం చూస్తాం. అదే ఆయన దీన మనస్సుకు సాదృశ్యము, అదే ఆయన యొక్క సాత్వికానికి గుర్తుగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ 3 విషయాలను మనం చూస్తున్నామండి. తగ్గింపు మనస్సు, రెండవది విధేయత కలిగిన మనస్సు, సిలువ మరణము వరకు ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. మూడవదిగా చూస్తే దీన మనస్సు కలిగి ఉన్నాడు. నాలుగవదిగా చూస్తే సాత్వికమైన మనస్సు. ఇదే అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. తనను బాధించిన వారి కొరకు సహితం ఆయన ఏం చేశాడండి? ప్రార్థించిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏమంటున్నాడు? మీ ప్రాణాలకు విశ్రాంతి కావాలి అంటే ఏం చేయాలంట? మా కాడిని మీరు ఎత్తుకొనండి, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది. నాలుగవదిగా సాత్వికమైన మనస్సు కలిగిన దేవుడు ఈయన. మరి ఐదవదిగా చూస్తే శ్రమ పడిన మనస్సు. మొదటి పేతురు పత్రికలో మనం చూస్తున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి. ఈయన మనస్సు ఎలాంటిదంటండి? శ్రమ పడిన మనస్సు. రక్షణ కొరకు, చివరి రక్తపు బొట్టు కొరకు ఆయన శ్రమ పడ్డాడండి. ఆ కలువరి సిలువలో అంత శ్రమ పడుతూ కూడా ఆ యొక్క దొంగ అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఆయన అంత శ్రమలో కూడా విసుగు చెందకుండా, నేను ఎంత బాధపడుతుంటే నీ గోల ఏంటిరా నాయన అంటాం. మనమైతే చిన్నదానికి విసిగిపోతూ ఉంటాం. కానీ ప్రభు ఆయన ఎంతగా శ్రమలో కూడానండి ఆయన ఆ దొంగను, నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందువు. ఆయన దీన మనస్సు కలిగిన దేవుడు, ఆయన సాత్వికుడు, ఆయన తగ్గింపు మనస్సు కలిగిన దేవుడు, విధేయత కలిగిన మనస్సు కలిగిన దేవుడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మీరును కలిగి ఉండుడి. నిజంగా ఇలాంటి మనస్సును కలిగి మనం వినడానికి మనము ఏం చేయాలండి? వేగిరపడి మాట్లాడడానికి నిదానించిన వారమే అయితే ఈ లోకములో ఈ పరిస్థితులు, కుటుంబాలలో గందరగోళాలు, లోకములో ఎక్కడ చూసినా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, మరి వివాహ వ్యవస్థలు, కుటుంబాలు ఈ చెల్లా చెదరు, ఎక్కడ చూసినా సంఘాలలో కానీ కూడికలలో కానీ ఈ విధంగా అయిపోవడానికి గల కారణం ఏమై ఉన్నది అంటే, వినడానికే మనం ఏం చేయాలంటే వేగిరపడే మనస్సును మనం అలవర్చుకోవాలి తప్ప మాట్లాడడానికి నిదానించినట్లయితే ఎక్కడా కూడా శ్రమ అనేది, మరి గొడవలు అనేవి ఉండవు. అవి లేకనే ఈ దినాన్న ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులు, ఇరుకులతో మనము ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉన్నాము. కానీ ఆయన ఎలాంటి మనసు కలిగిన దేవుడు అండి? శ్రమ పడిన మనస్సు. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి. మనం ఎలాంటి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలో అపోస్తలుడైన పేతురు గారు ఎంతో చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మన రక్షణ కొరకు, చివరి రక్త బొట్టు కొరకు శ్రమ పడ్డాడండి. ఆ కలువరి సిలువలో ఆయన రక్తపు బొట్టును, రక్తమును నీరుగా ఆయన మన కొరకు కార్చి ఉన్నాడు. ఆ శ్రమ పడుతూ కూడా ఆ దొంగను, నేడు నాతో నీవు పరదైస్సులో ఉందు అని ఎంతగానో దీన మనస్సుతో, సాత్వికమైన మనస్సుతో, తగ్గింపు మనస్సుతో, క్షమించుటకు సిద్ధమైన మనస్సుతో ఆ దొంగను క్షమించి చేర్చుకున్నాడండి. కాబట్టి ఇక్కడ పేతురు గారు చెబుతున్నాడు, మీరు శ్రమ అనే మనస్సును ఏ విధంగా ధరించుకోవాలంటండి? ఆయుధముగా మీరు ధరించుకునడి. శ్రమలో కూడా మనం ఆనందించాలి. చిన్న శ్రమకు మనం విసిగిపోతూ ఉంటాం, వేసారిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాము, మరి ఎంతగానో అలసిపోతూ ఉంటాము, సొలసిపోతూ ఉంటాము, సొక్కిపోతూ ఉంటాము. కాబట్టి అలా కాదు. మనం ఎలా ఉండాలి? ఆ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు ధరించుకొనుడి. పేతురు గారేమో దానిని మీరు ఆయుధముగా ధరించుకొనుడని ఇక్కడ ఎంతో చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆరవదిగా చూస్తే పవిత్రమైన మనస్సును మీరు కలిగి ఉండుడి అంటూ ఉన్నాడు. ఇదే పేతురు గారు మొదటి అధ్యాయములో పవిత్రమైన మనస్సును కలిగి ఉండాలని చెబుతూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము
15-16 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే మొదటి అధ్యాయం 15-16 కలిసి ఉన్నాయండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన ప్రభు ఎలాంటి దేవుడండి? పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రవర్తన విషయంలో పరిశుద్ధత అనే మనస్సును మనం కలిగి ఉండాలని మరి పౌలు గారు, అపోస్తుడైన పేతురు గారు ఎంతో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం 6 విషయాలను తెలుసుకుని ఉన్నాము. తగ్గింపు మనస్సు, విధేయత కలిగిన మనస్సు, దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, శ్రమ పడిన మనస్సు, చివరిగా పవిత్రమైన మనస్సును కలిగి ఉండాలని ఇక్కడ మరి తెలియచేస్తూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు గారు. నెక్స్ట్ పేతురు గారు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా చూస్తే మనము కలిగి ఉండవలసిన మనస్సులు ఏంటి? మరి ఇక్కడ పౌలు గారు చెప్పాడు, క్రీస్తు యేసునకు కలిగి ఉన్న మనస్సును మీరు కలిగి ఉండుడి అని తెలియచేస్తూ ఉన్నాడు. మనము కలిగి ఉండవలసిన మనస్సులు ఏంటి అంటే మారు మనస్సు కలిగి మనం ఉండవలసిన వారమై ఉన్నాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో చూస్తున్నట్లయితే మనకు కావాల్సింది ఏంటండి? మారు మనస్సు కలిగి ఉండాలి. మనము క్రీస్తులో రూపాంతరం కలిగి ఉండాలి. మనము ఇవిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను, ప్రాచీన స్వభావమును విడిచి నూతనమైనటువంటి స్వభావమును, నూతన హృదయమును మనం కలిగి ఉండాలి. మారు మనస్సు అనేది మనకు చాలా అవసరమై ఉన్నది. ఇక్కడ 2వ అధ్యాయము 38వ మరి వచనములో మనం చూస్తున్నట్లయితే మారు మనస్సు అనే దానిని గురించి అపోస్తుల కార్యములో ఎంతో చక్కగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 38వ వచనం, అపోస్తులను అడుగగా పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇక్కడకు వచ్చిన వారందరికీ కూడాను పేతురు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి విషయాన్ని ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు వారి ఈ మాట విని 37వ వచనములో వారి మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, ఆ పై వచనాలు తర్వాత చదువుకోండి మీరు. అయితే పేతురు ఏమంటున్నాడు? మీరు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మనం ఏం పొందవలసిన వారమై ఉన్నామండి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మారు మనస్సు పొందాలి, బాప్తిసం పొందవలసిన వారమై ఉన్నాము. రెండవదిగా చూస్తే సమ్మతి గల మనస్సు కలిగి మనం ఉండాలి. దేవునిలో మనము సమ్మతి కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే మరి దావీదు గారు బత్షెబా విషయంలో చేరానటువంటి ఘోరమైన తప్పిదం చేశాడు. లోకాశ, నేరాశ, శరీరాశ, జీవపు డంబం విషయములు పడిపోయాడు. చేరాని తప్పిదం చేసినప్పుడు ఆయన జీవితంలో మరలా ఎన్నడూ ఆయన తప్పిదం చేయలేదండి. నా యొక్క హృదయానుసారుడు అని మరి ఎంతగానో దేవుడు దావీదు విషయంలో ఆయన్ని ఎంతగానో ఇష్టపడతాడు. బత్షెబా విషయంలో ఇక్కడ మనం చూసినట్లయితే 51వ అధ్యాయంలో పైన రాయబడిన, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, అప్పుడు ఎలుగెత్తి ఏడుస్తూ దేవుని దగ్గర మొర్ర పెడుతూ రాసిన కీర్తన అండి. అయ్యా, నా హృదయానికి సమ్మతిని, నీతో సమ్మతించే స్థితిని నాకు దయచేయమని సమ్మతి గల మనస్సు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనంలో, అయ్యా నాకు నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేస్తూ నన్ను దృఢపరచుము అని దావీదు గారు అయ్యా
నాయనా నేను చేసిన తప్పిదమును బట్టి, దోషమును బట్టి, పాపమును బట్టి, నేత్రాశ, శరీరాశ, నాలో ఉన్నటువంటి జీవపు డంబమును బట్టి అయ్యా నీ యొక్క రక్షణను నేను పోగొట్టుకున్నానయ్యా. మరలా నీ రక్షణ నాకు దయచేయనైనా, సమ్మతి గల మనస్సు నాకు దయచేయ్యా. నా హృదయం గలిబిలి అయిపోయిందయ్యా నేను చేసిన పాపమును బట్టి అయ్యా. నన్ను క్షమించుము నాయనా, నీవిచ్చిన రక్షణ నేను పోగొట్టుకున్నానని చెప్పి దేవుని యొద్ద మొర్ర పెట్టుకుంటూ రాసినటువంటి కీర్తన. మనకు కలిగి ఉండవలసిన మనస్సులు మారు మనస్సు, రెండవదిగా సమ్మతి గల మనస్సు, మూడవదిగా చూస్తే విరిగిన మనస్సు కావాలి. ఇదే అధ్యాయంలో 51వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ కూడా దావీదు గారు ఏమంటున్నాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దావీదు గారు వేడుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, అయ్యా నేను చేసిన తప్పిదమును బట్టి, నేను చేసిన పాపమును బట్టి, నేను చేసిన అపరాధమును బట్టి, నా నేత్రాశను బట్టి, నా శరీరాశను బట్టి, నా జీవపు డంబము, నేను రాజును, నాకేంటి నేనేం చేసినా నాకు కొదువలేదు, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు చూడరు అనుకుని నేను పొరపాటు చేశానయ్యా. అయ్యా ఇవన్నీ కాదు నాయన, నీకు కావాల్సింది విరిగి నలిగిన హృదయం కావాలయ్యా, నీకు దహన బలులు కాదు నాయన అని చెప్పి ఏమంటున్నాడు, విరిగి నలిగిన మనస్సుతో ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని యొద్ద వేడుకుంటున్నాడు. కాబట్టి మూడవదిగా మనకు కావాల్సింది ఏంటండి, విరిగి నలిగిన మనస్సుతో మనం దేవుని యొద్ద మనం అడగవలసిన వారమై ఉన్నాము, ప్రార్థించవలసిన వారమై ఉన్నాము, మొర్ర పెట్టవలసిన వారమై ఉన్నాము. మనకు కలిగి ఉండవలసిన మనస్సుల్లో మూడవదిగా విరిగిన మనస్సు, నలిగిన మనస్సు. నాలుగవదిగా చూస్తే స్థిరమైన మనస్సు. ఇదే అధ్యాయములో కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనములో, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అశుద్ధత కలిగి ఉన్నాడు దావీదు గారు, చేశాడు పాపము, అందుకే అడుగుతున్నాడు, అయ్యా నాలో ఉన్నటువంటి అశుద్ధమైన స్థితిని తీసివేయి ప్రభువా, శుద్ధమైన మనస్సును నాకు దయచేయి నాయన, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నాకు కలుగు చేయి ప్రభువా. నాలో స్థిరత్వము లేక అయ్యా నాలో అపవాది చేరి నన్ను నాయన అడ్డగోలు మార్గంలో నడిపించాడయ్యా. అయ్యా నేను చూడకూడనిది చూశానయ్యా, చేయకూడనిది నేను చేశానయ్యా. అయ్యా నేను పడిపోయానయ్యా. అయ్యా శుద్ధమైన హృదయం నాకు తెచ్చేనైనా, నా హృదయాన్ని స్థిరపరిచయ్యా. అయ్యా సమ్మతి గల మనస్సు నాకు దయచే ప్రభు, మరలా నాకు రక్షణానందం దయచేనైనా, మారు మనస్సు దయచే ప్రభు అని దావీదు గారు మరలా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఐదవదిగా చూస్తే ఏక మనస్సు కలిగి మనం ఉండాలి. మొదటి పేతురు పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఏక మనస్సు కలిగి మనం ఉండాలి. ఏక మనస్సుతో మనం ఏం చేయాలండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడే. ఎలా ఉండాలంటండి, ఏక మనస్సు కలిగి ఒకరి యందు ఒకరము సుఖ దుఃఖముల యందు ఒకరు మనం పాలు పంచుకునే వారంగా ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, కరుణా చిత్తులంగా ఉండాలి, వినయ మనస్కులమై ఉండాలని చెప్పి దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఐదవదిగా ఏ మనస్సు అండి, ఏక మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆరవదిగా నిండు మనస్సు కలిగి ఉండాలి. ఎవరండి నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి మరి ప్రార్థించి ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు? ఎవరండి తెలుసా? కాలేబు గారి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన మనం చూస్తాము. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 14వ అధ్యాయము 8వ వచనంలో ఒక ఆయన మనకు కనిపిస్తాడు. పూర్ణ మనస్సుతో ఆయనను నిండు మనస్సుతో మరి ప్రార్థించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇక్కడ నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయం, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనుల హృదయములను పరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఎవరండి అనుసరించింది ఇక్కడ?
మనము చూసినట్లయితే మరి యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియాలో నుండి ఈ పైన మనం చదివినట్లయితే ఎవరండి పూర్ణ మనస్సుతో ఆయన్ని మరి ప్రార్థన చేసింది ఎవరో తెలుసా? 6వ వచనంలో కనపడతాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను, కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినట్లు అతనికి వర్తమానము తెచ్చి తిని. ఎవరండి? కాలేబు. ఎలా ఉన్నాడండి? చక్కగా నిండు మనస్సుతో దేవుని విషయంలో అక్కడికి వెళ్ళి అక్కడున్న పరిస్థితులను చూచి రమ్మన్నప్పుడు మరి వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన వ్యక్తులలో నిండు మనస్సుతో ఉన్నది చెప్పిన వ్యక్తులు ఇరువురేనండి, యెహోషువ గారు, కాలేబు గారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరికి నీ భయపడక నేను చూసినట్లే అతనికి వర్తమానము తెచ్చి తిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయంలో కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఎవరండి నిండు మనస్సుతో అనుసరించిన వ్యక్తి? కాలేబు గారు. దేవుడు అందుకే కాలేబు గారిని ఎంతగానో మరి ప్రేమించి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే యెహోషువ గ్రంథంలో నిండు మనస్సుతో దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి కాలేబు గారు. మనం కూడా ఎలా ఉండాలండి? నిండు మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి. మనకు కలిగిన మనస్సులు మారు మనస్సు, సమ్మతి గల మనస్సు, విరిగి నలిగిన హృదయము, స్థిరమైన మనస్సు, ఏక మనస్సు, నిండు మనస్సు. 7వదిగా చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనములో సిద్ధ మనస్సు కలిగి మనం ఉండాలి. సిద్ధముగా ఉండాలి. దేవుని సన్నిధానములో ప్రార్థించుటలోను, ఆయన సన్నిధానములో ఆరాధించుటలోను, ఆయనను ప్రేమించుటలోను మనం ఎలా ఉండాలో కూడా ఇక్కడ ఆయనను సేవించుటలోను, హత్తుకొనుటలోను ఎలా ఉండాలో ఇక్కడ దేవుడు ఎంతో చక్కగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ విషయాన్ని. 37వ వచనంలో చూసినట్లయితే మనము ఎలా ఉండాలంటే సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైన మొదటిదైన ఆజ్ఞ. మనం ఎలా ఉండాలంటండి? సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఇదే మాటను ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తామండి. సిద్ధ మనస్సు అనే జోడును ధరించుకొని ఎలా ఉండాలంటే 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడి. సమాధానము కలిగినటువంటి సిద్ధ మనస్సు అనే జోడును మనం ధరించుకోవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది. సమాధానం అనేటువంటి సిద్ధ మనస్సు మనం కలిగి ఉండాలి. సిద్ధ మనస్సు అంటే ఇక్కడ మత్తయి సువార్తలో కూడా తెలియచేస్తున్నాడు. మన దేవుడైనటువంటి యెహోవాను మనం ఎలా ప్రార్థించాలండి? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, మరి పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను సిద్ధముగా కలిగి మనం ప్రేమించాలి అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి అలాగే ఇక్కడ ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు కూడా చెబుతూ ఉన్నాడు, సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని. సమాధానం ఉండాలి. హృదయములో సమాధానం ఉంటేనే మనము పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో మన దేవుడైన యెహోవాను మనము ప్రార్థించగలము, ప్రేమించగలము. సమాధానం లేకుండా పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో మనం ఎలా ప్రార్థించగలమండి? కాబట్టి మనము కలిగి ఉండవలసినటువంటి మనస్సులు 7 విషయాలు తెలియచేసుకున్నామండి. మారు మనస్సు నంబర్ 1, 2వది సమ్మతి గల మనస్సు, 3వది విరిగిన మనస్సు, 4వదిగా స్థిరమైన మనస్సు, 5వదిగా ఏక మనస్సు, 6వదిగా నిండు మనస్సుతో దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఎవరండి? కాలేబు గారు. 7వదిగా చూస్తే సిద్ధ మనస్సు అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో
నీ దేవుడని యెహోవాను ప్రేమించవలెను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా మూడవదిగా మనం చూసినట్లయితే మనము విడిచిపెట్టవలసినటువంటి మనస్సులు కూడా 6 ఉన్నవండి. అవి కూడా చెప్పుకుని మనకు ఎస్తేరు పెట్టిన సమయం ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉన్నది. కరెక్ట్ గా సమయానికి మనం ముగించుకుందాం. విడిచిపెట్టవలసిన మనస్సులు కూడా 6 ఉన్నవండి. నంబర్ 1 భ్రష్ట మనస్సు. అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఆ మాటను మనం చూస్తామండి. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలోనే ఈ మాటను మనం చూస్తాం. 28వ వచనంలో ఏం మనస్సు అంటే ఇది భ్రష్ట మనస్సు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. దేవుడు ఏ మనసుకు అప్పగించేశాడంటే భ్రష్ట మనస్సుకు. దేవునికి చోటు ఇయ్యకపోతే, మన హృదయములో దేవునికి చోటు ఇయ్యకపోతే, మన మనస్సులో దేవునికి చోటు ఇయ్యకపోతే, మన ఆత్మలో దేవునికి చోటు ఇయ్యకపోతే, మనము మన ఏక మనస్సుతో ఏక ఆత్మతో దేవుణ్ణి ప్రేమించకపోతే, ఆరాధించకపోతే, ప్రార్థించకపోతే, వాక్యాన్ని ధ్యానించకపోతే ఏం చేస్తాడంటే దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడంట. కాబట్టి మనం జాగ్రత్త కలిగి మనం విడిచిపెట్టవలసినవి ఏంటండి భ్రష్ట మనస్సును మనము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. రెండవదిగా చూస్తే చంచలమైన మనస్సు. అపోస్తుడైన పౌలు గారు 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాము. చంచలమైనటువంటి మనస్సు నంబర్ 1 భ్రష్ట మనస్సు. రెండవదిగా చూస్తే 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రెండవదిగా చూస్తే చంచలమైనటువంటి మనస్సు అంటండి. 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండవలననియు బెదరకుండా ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన వద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. పౌలు గారు చూసారా ఈ తెస్సలోనిక సంఘానికి ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడో. ఏమంటున్నాడు? సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల, ఒకవేళ ఎవడైనా చెబుతారు మీకు ఇప్పుడే వచ్చేస్తుంది అని, మీరు త్వరపడి అమ్మో అని చెప్పి త్వరపడిపోయి చంచల మనస్కులైపోయి బెదరకుండా ఉండవలనని మన ప్రభు అని యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకునుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. చంచలమైన మనసు, అదిగో అక్కడ ఉన్నాడు. ఇంతకు ముందంతా మన వీడియోలో చూస్తాను, ఇదిగో రష్యాలో ఉన్నాడంట రెండవ అబద్ధ బోధకుడు, అబద్ధ క్రీస్తు, ఇదిగో ఇక్కడ అమెరికాలో ఉన్నాడంట అనేసి రకరకాలుగా వీడియోస్ పెట్టేసి మనల్ని ఏం చేసేస్తారంటే చంచలమైనటువంటి మనస్సుకు మనల్ని భయపెట్టేస్తూ ఉంటారు. అదిగో అక్కడి నుంచి వస్తాడంట, ఇదిగో ఎక్కడి నుంచి వస్తాడంట, రెండవ అబద్ధికుడు వచ్చేస్తున్నాడంట, రకరకాలుగా మనల్ని చంచలమైన మనస్సుకు భ్రష్ట మనసుకు మనల్ని అప్పగించేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలని పౌలు గారు ఎంతో చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే అహంకారమైన మనస్సు. సామెతల గ్రంథం మనం విడిచిపెట్టవలసిన మనస్సులో మూడవదిగా అసలు ఈ అహంకారమైనటువంటి చీడ పురుగు, మరి చెదల పురుగు ప్రపంచాన్ని తినేస్తూ ఉన్నదండి. ఎక్కడ చూసినా ఏదున్నా లేకపోయినా ఈ అహంకారం అనేటువంటి మనసుందో చూసారా, అది కావలసినంత తరతరాలకు యుగ యుగాలకు కావలసినంత సంపాదించుకుంటాం. మనం ఎంత అకౌంట్స్ లో బ్యాలెన్స్ పెట్టుకుంటామో ఇక దానికైతే కొదువు ఉండదండి. విడిచిపెట్టవలసినటువంటి మనసుల్లో అతి ప్రాముఖ్యమైనది అహంకారమైన మనస్సు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ మరి తెలియచేస్తూ ఉన్నాడు. నెమ్మది లేకుండా 16వ అధ్యాయము సామెతల
గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ఏమున్నదంటే, అహంకారమైనటువంటి నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందంటండి. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు. ఇది మనకు అసలు వద్దండి. విశ్వాసులమై ఉన్న మనకి ఇది వద్దు అని అనుకుంటాం, కానీ మనకే చాలా ఎక్కువ ఉంటది ఈ అహంకారమైన మనస్సు. ఈ గర్వము, అహము అనేది చాలా ఎక్కువ ఉండేది ఎవరికంటే మనకే ఎక్కువ ఉంటా ఉంటుంది. కాబట్టి ఈ మనస్సు అనే దాన్ని మనలో నుండి పూర్తిగా తీసివేయాలి. ఇది చెదల కంటే పాపిష్టికరమైనది, భయంకరమైనది, మిడతల కంటే, పసర పురుగుల కంటే. యోవేలు గ్రంథంలో ఒక వాక్యం ఉంటదండి, పసర పురుగులు తిన్నదాన్ని వదిలిపెడితేనంట మిడతలు తిన్నాయంట, మిడతలు తిన్నదాన్ని వదిలిపెడితేనంట గొంగళ పురుగులు వచ్చి తిన్నాయంట. కాబట్టి అలాంటిది ఈ యొక్క అహంకారము, గర్వము అనేది. కాబట్టి అహంకారమైన మనస్సు మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. కాబట్టి చూస్తే 4వదిగా శరీరానుసారమైనటువంటి మనస్సు. అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో ఈ మాటను మనం చూస్తాము. 8వ అధ్యాయము 5-8 నుంచి మనం చూస్తున్నట్లయితే 5వ అధ్యాయంలో మనం చూస్తాము. 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఎలాగనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా. రోమపత్రిక 8వ అధ్యాయము 5-8 వరకు మనం చదవాలి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సునంతరు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడి నేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. కాబట్టి ఎలా ఉందంటండి, శరీరానుసారమైన మనస్సు ఎలాంటిదో చక్కగా చెబుతూ ఉన్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారంట, గాని ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచెదరు. కాబట్టి మనము కూడికలో ఉంటున్నప్పుడు మనకు శరీర విషయాల మీద మనకి ఎందుకండి, ఆత్మీయమైన విషయాల మీద మన మనస్సును ఉంచాలి. మన గమ్యము, మన గమనము, మన యొక్క గురి ఎటున్నదండి? పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాం గారు ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడో మన గురి, మన గమ్యం అదేనండి. అంతేగాని మరి శరీరానుసారమైన మనస్సు మనకెందుకు? ఆత్మానుసారమైనటువంటి మనస్సు మరి ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచుతుంది. శరీరానుసారమైన మనస్సు ఏం ఇస్తుందో కూడా చెప్తున్నాడు, మరణం అంటది. ఈ శరీరం మట్టయిపోతుంది, ఆత్మ ఆయన కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఆయన యొద్దకు వెళ్ళాలంటే ఆత్మానుసారమైన విషయాల మీద మనం మనస్సు కలిగి ఉండాలి. కాబట్టి మరి ఆ విషయాన్ని కలిగి మనం ఆలోచన కలిగి దాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలి. 5వదిగా చూస్తే సమయం అయిపోతూ ఉంది. ఇంకా 5వదిగా మోసకరమైన మనస్సు. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం త్వరగా చెప్పుకొని ముగించుకుందామండి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ మోసకరమైన మనస్సు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడుదురు, పెదవులతో పలుకుదురు. ఎలా ఉంటారంటండి? అందరూ ఒకరితో ఒకరితో అబద్ధాలు ఆడుతూ ఉంటారంట. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడుదురు, పెదవులతో పలుకుదురంట. ఇది ఎలాంటి మనసు అండి? మోసకరమైన మనసు. ఎక్కడ చూచినా మోసమే, ఎక్కడ చూసినా అబద్ధాలే, మోసాలు, అబద్ధాలు. మనము మీరును క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండుడి అని ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడండి? అలాంటి మనస్సును కలిగి ఉండాలి ఆయన అని చెబుతూ ఉన్నాడు. కానీ మనం ఎలాంటి మనస్సును కలిగి ఉన్నామండి? మోసకరమైనటువంటి మనస్సు, భ్రష్ట మనస్సు, చంచలమైన మనస్సు, అహంకారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు. లాస్ట్గా చూస్తే వ్యభిచార మనస్సు. హోషియా పత్రికను మనం చూస్తే లాస్ట్గా చూసినట్లయితే హోషియా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో
చివరి మాటగా చూసుకుని మన సమయం అయిపోతూ ఉన్నదండి, ముగించుకుందాము. వ్యభిచార మనస్సు నా చివరి మాట. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనం. మీరు 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు 5వ అధ్యాయం 4వ వచనం అండి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగక యుందురు. ఎందువలన అంటే వారిలో ఏం బుద్ధులు ఉందండి? వ్యభిచార బుద్ధులు ఉండటం వలన వారు దేవుని యొద్దకు రాలేకపోదురు. ఆ వ్యభిచార బుద్ధులు వయసుతో సంబంధం లేదు, ఇంకనూ వ్యభిచారమైన బుద్ధులు కలిగిన వారుగానే జీవిస్తూ ఉన్నారు. మరి సమరయ స్త్రీ వ్యభిచారిగానే ఉన్నది. రాహాబు, ఆమె పేరు కూడా దేవుడు రాయించాడు పరిశుద్ధ లేఖనంలో, వ్యభిచారి అయినటువంటి రాహాబు. కానీ ఆమె దేవుని యందు నమ్మకం ఉంచింది, తన ఇంటి వారిని తన వారిని అందరినీ రక్షించుకున్నది. మరి సమరయ స్త్రీ కూడా తనకు ఆరుగురు పెనిమిట్లు ఉన్నా కూడా దేవుని యొద్దకు వచ్చింది, దేవుని మాట యందు విశ్వాసం ఉంచింది, తన పాపపు కొండను దేవుని యొద్ద విడిచిపెట్టింది, ఆ ప్రాంతాలకు వెళ్ళింది. ఆ సమరయ ప్రాంతమంతా నేను మెస్సియాను చూచాను, నాలో ఉన్న పాపములన్నీ నా ప్రభు కనుగొన్నాడు, చూచాడు అని చెప్పి విడిచిపెట్టింది. కానీ ఇంకనూ చాలా మంది భ్రష్ట హృదయము, చంచలమైన మనస్సు, వ్యభిచార మనస్సు కలిగి, శరీరానుసారమైనటువంటి మనస్సును కలిగి, మోసకరమైనటువంటి మనస్సును కలిగి దేవుని యొద్దకు రాలేని వారుగానే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు మరి ఫిలిప్పీ సంఘంతో తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడండి? క్రీస్తు యేసును కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి. కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందరు. దుర్దినములలో మనం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఇప్పుడు మన అపాయకరమైన కాలంలోనే ఉన్నాము. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనలో ఉన్న చంచలమైన మనస్సును, భ్రష్ట మనస్సును, ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టి మారు మనస్సు కలిగి, సమ్మతి గల మనస్సు కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి, స్థిరమైన మనస్సు కలిగి, ఏక మనస్సు కలిగి, నిండు మనస్సు కలిగి, సిద్ధ మనస్సు కలిగి, దేవునిని నిండు హృదయముతో, ఏక మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, సిద్ధ మనస్సు అనేటువంటి జోడును ధరించుకొని సమాధానముతో ఆయన సహవాసములో, సన్నిధానములో ఎల్లప్పుడూ ఆయన యందు మనం జీవించి ఉన్నంత కాలం ఈ రీతిగా సాగిపోవాలని ప్రభు పేట తెలియచేస్తూ మనం చేసుకుంటూ ఇంతటితో నేను ముగిస్తూ